హాయ్ హలో వెల్కమ్ టు ఆర్ తెలుగు. ఈ రోజు చూసుకున్నట్లయితే మనకు తెలంగాణ ప్రభుత్వం 6 గ్యారెంటీల మీద ఒక ప్రజాపాలన ఫామ్ అనేది రిలీజ్ చేసింది. డిసెంబర్ 28 నుంచి వెళ్ళి జనవరి 6 వరకు అప్లై చేసుకోవాలని చెప్పింది. సో ఆ డేట్ అనేది నిన్నటి వరకు అయిపోయింది. సో ఇవాళ ఏంటంటే ఎన్ని దరఖాస్తులు వచ్చినాయి, ఎవరు ఎక్కువ ఏ స్కీమ్ మీద అప్లై చేసుకున్నారు, సో దాని గురించి సీఎం రేవంత్ రెడ్డి ఏం చెప్పాడు, సో అధికారులు ఏమంటున్నారు, ప్రజల నుంచి ఎలాంటి స్పందన వచ్చింది, ఇవి ఎప్పటి నుంచి డాటా ఎంట్రీ చేస్తారు, ఇవి ఎప్పటి నుండి అమలవుతాయి అన్నది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఏదైతే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 స్కీముల మీదనైతే వాళ్ళు పూర్తిగా ఫోకస్ చేశారు. మహాలక్ష్మి స్కీమ్ లోని ఫ్రీ టికెట్ ని అమలు చేశారు. డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు అయితే 6 స్కీమ్ల పైన మనకు ప్రజాపాలన ఫామ్ ని రిలీజ్ చేశారు. సో దాన్ని అప్లై చేసుకోవాలంటే మనకు రేషన్ కార్డ్ అన్నది మ్యాండేటరీగా పెట్టారు. సో ఎవరైతే గ్రామ పంచాయతీ మున్సిపాలిటీ ఉంటారో వాళ్ళు ఉన్న నేటివ్ ప్లేసులనే ఈ ప్రజాపాలన ఫామ్ తీసుకొని అక్కడ అప్లై చేసి వాళ్ళకి ఏ స్కీమ్లు అయితే ఎలిజిబులో, వాళ్ళు ఏ స్కీమ్ల కోసం అప్లై చేసుకోవాలో ఫామ్ లో పూర్తిగా ఉంది. దాన్ని బట్టి వాళ్ళు అప్లై చేసుకోవాలని ఆదేశాలు ఇచ్చిర్రు. సో మరి ఈ అప్లికేషన్ల ప్రక్రియ ఎలా జరిగిందంటే, ప్రజాపాలన అనే ఫామ్ ని నింపేటప్పుడు ప్రతి సెంటర్ దగ్గర అధికారులను నియమించిళ్ళు. ప్రజలకు ఏమైనా డౌట్లు ఉన్నా కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా వాళ్ళకి అన్ని వసతులు కల్పించారు. సో అన్నిటి మీద వారికి అవగాహన కల్పించేలా వాళ్ళు ఏ స్కీమ్ కి అయితే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఆ స్కీమ్ కి సంబంధించిన డీటెయిల్స్ అండ్ ఏమేం కావాలి వాటి గురించి పూర్తి అవగాహన అన్నది అధికారులు ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రతి సెంటర్ దగ్గర అధికారులు నియమించారు. చాలా మంచి స్పందన వచ్చింది. ప్రజలైతే చాలా మంది అప్లై చేసుకున్నారు. ఎక్కడ ఉన్నా కూడా అక్కడికి వచ్చి అప్లై చేసుకొని వెళ్ళారు. అధికారులు ఏం చెప్తున్నారంటే, ఎక్కువగా ఈ ప్రజాపాలన ఫామ్ లోని ఎక్కువ ఏ స్కీమ్ కి అప్లై చేశారంటే మహాలక్ష్మి, గృహలక్ష్మి, ఇందిరమ్మ ఇల్లు, వీటి గురించి ఎక్కువగా అప్లై చేశారు. సో ఇంకో విషయం ఏమిటంటే, కొన్ని రోజుల పాటు బాగానే అప్లికేషన్స్ వచ్చాయి. కానీ సీఎం రేవంత్ రెడ్డి ఒక ఆదేశం ఇచ్చారు. ఆల్రెడీ ఎవరైతే పెన్షన్ పొందుతున్నారో, రైతు బంధు వస్తుందో వారు మాత్రం ఈ రైతు భరోసా, ఈ చేయూత కింద అప్లై చేసుకోవద్దని వారు చెప్పారు. సో దాని కారణంగా ఈ చేయూత పథకం కింద, రైతు బంధు పథకం కింద కొన్ని అప్లికేషన్స్ అన్నాయి తగ్గాయని అధికారులు వెల్లడించారు. ఇక వారు ఏమంటున్నారంటే, మహాలక్ష్మి పథకం కింద, గృహలక్ష్మి పథకం కింద, గృహజ్యోతి కింద సో ఎక్కువ అప్లికేషన్స్ అయితే వచ్చాయని చెప్పారు. జనవరి 7 నుంచి జనవరి 17 వరకు ఈ అప్లికేషన్స్ అన్నది డాటా ఎంట్రీ చేస్తారు. డాటా ఎంట్రీ చేసిన తర్వాత పూర్తిగా పరిశీలించిన తర్వాత ఎవరికైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి ఈ స్కీములు అన్నది అమలు చేస్తారు. గవర్నమెంట్ ఆఫీసులో డాటా ఎంట్రీ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి అప్పచెప్పింది. సో కొత్తగా డాటా ఎంట్రీ కోసం ఇంకా మనుషులు కనుక ఎవరైనా కావాల్సి ఉంటే వేరే డాటా ఎంట్రీ చేసే వాళ్ళని కూడా ఇందులోకి రిక్రూట్మెంట్ చేసుకొని వాళ్ళకు కొన్ని రోజుల వరకు ఒక ఫామ్ కి 5 రూపీస్ చొప్పున ఇచ్చి డాటా ఎంట్రీ చేయాలని వారు ఆదేశించారు. జనవరి లాస్ట్ వీక్ ఆర్ ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లో ముఖ్యంగా ఏంటంటే, ఈ మహాలక్ష్మి పథకం కింద గ్యాస్ కి సంబంధించి ప్రతి మహిళకు 2500 ఇవి మాత్రం మెయిన్ గా ఫస్ట్ వచ్చేలాగా వారు ప్రయత్నం చేస్తున్నారు. అయితే ముఖ్యంగా ఏంటంటే, అన్నిటి కలిపి ఒకటే ఫామ్ ఇచ్చారు, బాగానే ఉంది. అన్ని స్కీములకి సంబంధించి రేషన్ కార్డ్ అనేది మ్యాండేటరీగా తీసుకొచ్చారు. సో దీని వల్ల కొందరు కొత్తగా రేషన్ కార్డు తీసుకునే వాళ్ళైనా, లేకపోతే రేషన్ కార్డులో మార్పులు చేసే వారైనా చాలా ఇబ్బంది పడ్డారు. సో ఈ సమస్యను కూడా అధిగమించేలా ప్రజాపాలన ఫామ్ దగ్గరే రేషన్ కార్డు కోసం కూడా అప్లై చేసుకునేలాగా వాళ్ళు ఒక ఫామ్ అయితే ఇచ్చారు. సో ఆ ఫామ్ ని నింపి మనం ఈ ప్రజాపాలన ఫామ్ తోని ఆ రేషన్ కార్డు ఫామ్ ని కూడా ఇవ్వవచ్చు. సో అట్లా కూడా మనం అప్లై చేసుకోవచ్చు అని సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పిళ్ళు. సో ఇందులో కొత్తగా రేషన్ కార్డుకి అప్లై చేసిన వారెవరు, ఆల్రెడీ అప్లై చేసుకొని ప్రజాపాలన ఫామ్ లో నింపిన వారెవరు అన్నది ఈ డాటా ఎంట్రీ చేసేటప్పుడు ఫిల్టర్ చేసి వారు డాటాను అయితే సమర్పించనున్నారు. పార్లమెంట్ దగ్గర సో ఈ ప్రజావాణికి అయితే విశేష స్పందన అయితే వచ్చింది. మంగళవారం నుండి శుక్రవారం వరకు ఈ ప్రజావాణి నిర్వహించిండ్రు. సో ఇందులో 8వ తారీఖు 12వ నెల 2023 నుండి 5వ తారీఖు 1వ నెల 2024 వరకు 30,000కు పైగా అప్లికేషన్స్ వచ్చాయని చెప్పారు. అయితే ఇప్పుడు ఈ ప్రజావాణిలో ఒక మార్పు తీసుకురానున్నారు. మంగళవారం నుండి శుక్రవారం వరకు జరిగేది, కాకపోతే ఇప్పుడు దాన్ని మార్చిల్లు. మంగళవారం శుక్రవారమే ప్రజావాణిని నిర్వహిస్తామని వారు చెప్పిళ్ళు. 2 రోజులు మాత్రమే ఈ ప్రజావాణిని పార్లమెంట్ దగ్గర నిర్వహించనున్నారు. అభయహస్తంలో 1 కోటి వరకు, అభయహస్తం కింద 20 లక్షల పైగా వేరే ఇతర సమస్యల మీద అప్లికేషన్స్ అయితే వచ్చాయి. సో ఇది ప్రజాపాలన గురించి మొత్తం పూర్తి డీటెయిల్స్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఆర్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.